హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు చేయబోయే వెరైటీ గులాబ్ జామున్. ఒక గులాబ్ జామ్ ప్యాకెట్కి 2.5 కప్స్ గులాబ్ జామ్ పౌడర్ వచ్చింది. మిశ్రమాన్ని కలపడానికి పాలు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ వాడుకోవచ్చు. ఇక్కడే నేను నీళ్ళ బదులు పాలుని తీసుకున్నా. ఎందుకంటే గులాబ్ జామ్ ఉండలు చుట్టినప్పుడు పగులు రాకుండా మృదువుగా వస్తాయి. పిండిని గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా తేమ ఉండేలా కలుపుకోండి. అలా మెత్తగా కలుపుకున్న తర్వాత పిండిని ఆరిపోకుండా ఒక తడిగుడ్డని పరచండి. తర్వాత పాకం కోసం నేను 2.5 కప్పుల పంచదారను తీసుకున్నాను. 2.5 కప్పులకి 2 గ్లాసుల నీళ్ళు మాత్రమే పోయాలి. ఎందుకంటే పాకం మరీ ముదరగా ఉండకూడదు. కలిపిన మిశ్రమాన్ని మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోండి. చుట్టిన ఉండలు ఆరిపోకుండా ఒక తడిగుడ్డని పరచండి. చూసారుగా ఉండలు పగులు రాకుండా ఎంత మంచిగా వచ్చాయో. ఉండలు ఆరిపోకుండా దాంట్లో తేమ శాతం ఉండేలా తడిగుడ్డలోనే ఉంచండి. తర్వాత బాండీ పెట్టుకుని అందులో నూనె పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఉండల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేపుకోవాలి. మంట చిన్నగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఉండ బయట వేగిపోయి లోపల పిండి ఉండే అవకాశం ఉంది. ఇలా మేము లేతపాకం పెట్టుకున్నాం. ఇందులోకి యాలక్కాయల పొడి వేసుకుంటున్నాం. మీకు ఇష్టమైతే అందులోకి రోజ్ వాటర్ కానీ కుంకుమ పువ్వు కానీ వేసుకోవచ్చు. అది ఆప్షనల్ మాత్రమే. ఇలా ఉండలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బాండీలోంచి తీసి డైరెక్ట్గా పాకంలో వేయాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో గుమగుమలాడే గులాబ్ జామ్ రెడీ.